ట్రూ టుడే న్యూస్ కి స్వాగతం. కోదాడ పట్టణంలోని సాయికృష్ణ థియేటర్ రోడ్లో గల రాజేష్ లాడ్జి పేరుతో ఉన్న ఐరన్ ఆర్చికి కరెంట్ షాక్ రావడంతో ఆర్చికి ఆనుకుని ఉన్న డబ్బా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న షేక్ మౌలానా 20వ తారీఖు నాడు సాయంత్రం ఆర్చి పట్టుకుని చనిపోవడం పట్టణ వాసుల్ని కలవరపరిచింది. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బుల్ల మల్లయ్య యాదవ్ చనిపోయిన వ్యక్తి ఇంటికి చేరుకుని మృతుడు షేక్ మౌలానాకు నివాళులర్పించారు. పేద కుటుంబమైన మౌలానా కుటుంబానికి ప్రభుత్వం వారు అండగా నిలబడి నష్టపరిహారంగా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరమని అన్నారు. మున్సిపల్ అధికారులు ఈ ఆర్చికి పర్మిషన్ ఎలా ఇచ్చారని, ఎలక్ట్రిసిటీ అధికారులు ఈ ఐరన్ ఆర్చిపై కనెక్షన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మౌలానాకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ నయీం మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తారీఖు సాయంత్రం మౌలానా అనే చాలా నిరుపేద యువకుడు ఇక్కడ జ్యూస్ అమ్ముకొని బతుకుతాడు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ రాజేష్ లాడ్జి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక ఇనుప ఆర్చి ఏర్పాటు చేయడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ సర్వీస్ వైర్లు మొత్తం కూడా ఆ బోర్డు మీద ఉండటం వల్ల పైనుంచి ఆ కరెంట్ స్తంభానికి సర్వీస్ వైర్ లీక్ అయ్యి దూసి అమ్ముకుంటున్నటువంటి మౌలానా మరి ఆ కరెంట్ షాక్ తగిలి చనిపోవటం జరిగింది. మరి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఆర్చికి పర్మిషన్ ఇవ్వటం, ఇది చాలా ఒక పేదవాడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఇదే కాక ఈ పట్టుకోవటానికి కూడా ఈ సర్వీస్ వైర్లు ఈ పైన ఉండటం వల్ల కరెంట్ షాకులు చాలామందికి షాక్ తగిలి కొట్టాల్లో నుంచి ఉనిపచ్చారు. ఎమ్మటే ఈ నిరుపేద అయినటువంటి మౌలానా చాలా 5గురు సంతానం. మరి రోజువారీ చేసుకొని బతికేటటువంటి వాడు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద. ఎమ్మటే విద్యుత్ అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా మల్లయ్య యాదవ్ గారు దీన్ని తీవ్రంగా ఖండించి చనిపోయినటువంటి మౌలానా ఎలక్ట్రిక్ ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది. నిన్న వాళ్ళ ఇంటికాడికి పోయి పరామర్శించి